మీరు ఎంపిక చేసే నాయకులం, మీరు గెలిపిస్తే ప్రజాప్రతినిధులం. అదే సమయంలో పైకెక్కి మిమ్మల్ని అణగదొక్కితే అది రాజకీయం కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ నిలబెట్టిన కార్యకర్తలకి శిరస్సు వంచి మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 21 నెలలు చాలా సమస్యలు. ఆ రోజు సమయస్ఫూర్తితో యాక్ట్ చేశాం. ఎన్నికల ముందు రాష్ట్రం ఏమవుతుంది, 30 ఏళ్ళు ఎన్నికెళ్ళాం, దీన్ని మళ్ళా నిలబెడతామని అనుమానం అందరిలో ఉంది. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సరైన సమయంలో సరైన నిర్ణయం. మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం, ఆయనే ముందొచ్చి అనౌన్స్ చేయడం, తర్వాత బీజేపీతో కలవడం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. నాలుగోసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. నాకే అర్థం కాలేదు. సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఈరోజు తెలంగాణకి చూస్తే హైదరాబాద్ వల్ల దగ్గర 75% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే చాలా ఇబ్బందులు, వెసులుబాటు లేదు, విధ్వంసమైన వ్యవస్థ, అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభించాం. సూపర్ 6 చెప్పాం, చేస్తామని చాలామందికి అనుమానం ఉంది. కానీ నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ.